హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో చేపల పులుసు తయారీ విధానం చూద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో జీలకర్ర, టమాటా, కొత్తిమీర, చిన్న అల్లం ముక్కలుగా చేసి వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. ఎక్కువగా వేయకూడదు, దీంట్లో ఎక్కువగా వేయడం వల్ల స్వీట్నెస్ అన్నది వస్తుంది చేపల పులుసుకి. ఒక పెద్దది తీసుకున్నానండి, సరిపోతుంది ఇది. కొత్తిమీర ఇలా వేయడం వల్ల చేపల పులుసుకి ఒక టేస్ట్, మంచి అరోమా అన్నది వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేయాలండి. ఫిష్ అనేది ముందుగానే తెచ్చిపెట్టుకొని క్లీన్ చేశానండి. క్లీన్ చేసి దాంట్లో సాల్టు, కారం కలిపి ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఫిష్కి ఉప్పు కారం పడుతుందండి. చేపల పులుసుకి మాత్రం మా ఇంట్లో ఒక బౌల్ సపరేట్గా ఉంటుందండి. ఎందుకంటే ఫ్రీగా ఉడకాలి కదా పులుసు అనేది. అందుకని కొంచెం స్పేషియస్గా ఉన్న బౌల్ ఉంటుంది. దాంట్లో ఆయిల్ వేసుకుని మిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి ఇందాక, ఆ రెండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా. పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే టేస్ట్ బాగోదు. ఆ పేస్ట్ ఫ్రై అయిందని ఎలా తెలుసుకోవాలంటే దాంట్లోంచి ఆయిల్ రిలీజ్ అవుతుందండి కుక్ అయినప్పుడు. ఇప్పుడు వేసేసుకున్నాం కదా పేస్ట్ వేసుకుని, ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటాను. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నీట్గా ఫ్రై చేసుకోవాలండి దీన్ని. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని నీట్గా కలిపేసేసానండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఫ్రై అవుతూ ఉంటుందండి. దీన్ని మూత పెట్టేసుకొని ఫ్రై అవనిద్దాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను వేడి నీళ్ళలో. ఇలా అయితే త్వరగా నానుతుందండి. మధ్య మధ్యలో తీసుకుని తిప్పుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఒక 2 kgs దాకా తెచ్చామండి ఫిష్. మొత్తం అయితే అవదని కొంచెం ఫ్రై కూడా చేస్తున్నాను నేను. ఫ్రైకి ఇందాక కలిపి పెట్టుకున్న సాల్ట్, కారం వేసి కలిపి పెట్టాం కదండి, దానికో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ధనియా పౌడరు, కొత్తిమీర వేసుకుని, గరం మసాలా కూడా వేసుకుని బాగా కలిపేశాను. ఇలాగ ఫ్రై అయిపోయింది. దీంట్లో కొంచెం కారం తక్కువైంది అనిపించి ఇప్పుడు వేసానండి కారం. మీకు కారం వేయాలనిపిస్తే ఇప్పుడు వేస్తే ఈ ఆయిల్లో ఫ్రై అవుతుందండి. కారం ఫ్రై అవడం వల్ల కారంలో పచ్చివాసన అంతా పోతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుని పీసెస్ అన్నీ నీట్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇలాంటి బౌల్ తీసుకోవడం వల్ల చూసారు కదా దీని బెనిఫిట్. ఇలా ఒక్కదానికి పక్కన ఒకటి వేసుకోవచ్చు. కర్రీకి ధనియా పౌడరు, కొత్తిమీర అనేది మంచి టేస్ట్ని ఇస్తాయండి. ఈ రెండు మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకోవాలండి. గరిటె పెట్టకూడదు. గరిటె పెడితే పీస్ అనేది కొంచెం ముక్కలుగా అయిపోతుంది కదా, ఇలాగే తిప్పాలి. ఈ వాటర్లో కొంచెంసేపు కుక్ చేయాలండి. 2 minutes కుక్ చేస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అలాగా. ఇది కొంచెం షేక్ అయిపోయిందండి వీడియో, ఎందుకంటే పిల్లల్ని తీయమన్నాను కదా, వాళ్ళ ఫోన్ని షేక్ చేసేసారు. అందుకే చాలా వరకు కట్ చేసేసానండి, ట్రిమ్ చేసేస్తున్నాను అలాగా. అందుకే కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రైకి రెడీ చేసుకుంటున్నాను ఒక పక్కన. చూసారు కదా కర్రీ అనేది ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడకాలండి, కొంచెం హైలో పెట్టి ఉడకాలి. ఒక 2 minutes హైలో పెట్టాలండి. తర్వాత ఒక 4 minutes సిమ్లో పెట్టుకుని దించేయాలండి. ఎక్కువసేపు ఉడకకూడదు, ఇంకా పులుసు వేయలేదు నేను. ఇప్పుడు వేస్తాను. పులుసు వేసేసానండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి పులుసు. తెలియని వారు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా 1 kgకి కరెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందామండి. ధనియా పౌడర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల ఆ నీచు స్మెల్ అనేది రాదు ఎక్కువగా. సాల్ట్ చూసానండి, తక్కువైంది అనిపించి ఇంకొంచెం వేసుకున్నాను. ఉడికిపోయిందండి కర్రీ. కొత్తిమీర చల్లేసుకుంటున్నాను. కొత్తిమీర చల్లుకొని గరం మసాలా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో ఒకసారి చేపల పులుసుని తయారు చేయండి. ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వేడివేడిగా ఆంధ్ర చేపల పులుసు రెడీ అయిపోయింది.